నమస్తే, వెల్కమ్ టు రెయిన్బో మీడియా తెలుగు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని, రూరల్ నియోజకవర్గంలో సైతం కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారని, కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి పనులు త్వరగా జరుగుతాయని 5వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఈగా రమేష్ రెడ్డి అన్నారు. శనివారం బొర్గం గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన రమేష్ రెడ్డి మాట్లాడుతూ, డివిజన్ ప్రజలందరితో తనకు మంచి పరిచయాలు ఉన్నాయని, రాజకీయాలకు వ్యక్తిగత విద్వేషాలకు తావు లేకుండా పని చేస్తానని అన్నారు. డివిజన్ ప్రజలు తన వ్యక్తిత్వాన్ని చూసి చేతి గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. బొర్గం గ్రామంతో పాటు సంజీవరెడ్డి కాలనీ, ఆర్యానగర్, ఇతర కాలనీలు అన్నింటినీ అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఇవ్వమని వేడుకుంటున్నాం. జై కాంగ్రెస్. అతని కాలనీలో కూడా రోడ్లు ఖరాబ్ అయినాయి అంటున్నాడు, డ్రైనేజ్ అవన్నీ చేస్తామని చెప్పేసి తను హామీ ఇస్తున్నాడు గెలిపించిన తర్వాత. కాబట్టి ఇప్పుడు ఓట్లకు ఎలా వెళ్తున్నామో మనము గెలిచిన తర్వాత కూడా తన క్యాండిడేట్ దగ్గరికి వెళ్ళి మన ప్రాబ్లమ్స్ చెప్పి మన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాం. జై కాంగ్రెస్. జై జై కాంగ్రెస్. నమస్కారం. నేటి కార్పొరేషన్ సాధారణ ఎలక్షన్లో నిజామాబాద్ 5వ డివిజన్ నుండి నేను ఈగ రమేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు ద్వారా పోటీ చేస్తున్నాను. మా ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారి సహకారంతో, మా కాంగ్రెస్ నాయకులు బోర్గంపి భూమారెడ్డి గారు తదితరులు వాళ్ళ సహకారంతో చేస్తున్నాను. గత ప్రభుత్వాలు బోర్గంపిలో ఉన్న కాలనీలను విస్మరించాయి. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సీసీ రోడ్లు, డ్రైనేజ్లు, ఎలక్ట్రిసిటీ. మమ్మల్ని బంపర్ మెజార్టీతో గెలిపించి చేతి గుర్తుకు ఓటేసి గెలిపేయండి. నేను ఈ పరిష్కారాలని ఎమ్మెల్యే ద్వారా గవర్నమెంట్ నుంచి నిధులు తీసుకొచ్చి అన్నీ డెవలప్ చేస్తాను. మీకు అందుబాటులో ఉంటాను. ఏ క్షణం మీరు ఫోన్ చేసినా అందుబాటులో ఉండి మీ సమస్యలు పరిష్కరిస్తాను. కాంగ్రెస్కు ఓటేసి చేతి గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించండి. ఇక్కడ కాంగ్రెస్ గెలవడం వల్ల లోకల్ ఎమ్మెల్యే గారు, రూరల్ ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి గారు ఉన్నారు. మరియు మేయర్ కూడా కాంగ్రెస్ వల్ల అవుతారు. పైన మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఇక్కడ కాంగ్రెస్ కార్పొరేటర్ రావడం వల్ల మనకు నిధులు సమకూర్చుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కనుక మనం అన్ని విధాలుగా డెవలప్ చేసుకుందాం. నన్ను గెలిపించి ఆశీర్వదించండి కాలనీవాసులు.